తదాస్తు దేవతలు ఏ సమయంలో మన మాటలు వింటారు చెప్తాను వినండి. విశ్వకర్మ కూతురు సంధ్యాదేవి సూర్యుడిని వివాహం చేసుకున్న తర్వాత ఆయన వేడిని భరించలేక గుర్రంలా మారి హిమాలయాలకు వెళ్లిపోతుంది. శివుడి ద్వారా విషయం తెలుసుకున్న సూర్యుడు కూడా గుర్రంలా మారి హిమాలయాలకు వెళ్తాడు. వారిద్దరి కలయికతో గుర్రం రూపంలో జన్మించిన వాళ్లే అశ్విని దేవతలు. సూర్యోదయానికి సూర్యాస్తమయానికి అశ్విని దేవతలు అధిపతులు. ఉదయం పూట వీళ్ళు తూర్పు నుండి పడమరకు వెళ్తూ రోగాల్ని నయం చేస్తారు. సాయంత్రం 5 గంటల నుండి శాంభవి సమయం అంటారు. ఆ సమయంలో అశ్విని దేవతలు పశ్చిమం నుండి తూర్పుకు వెళ్తూ వారు ఏది విన్నా తదాస్తు అంటారు. ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీ ప్రభావం మనపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ మన సంకల్ప బలాన్ని మరింత బలపరుస్తుంది. మనం పాజిటివ్గా ఆలోచించినా నెగిటివ్గా ఆలోచించినా దాని ప్రభావం చేసే పని మీద దాని ఫలితం మీద పడుతుంది. అందుకే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడమని చెబుతూ ఉంటారు. జై శ్రీకృష్ణ.